ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉల్లాసంగా ఉత్సాహంగా కొండవీడు కోట ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైన కోట ఫెస్ట్ ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి ఆనం, ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రతిపాటి. కొండవీటి కోట ఉత్సవానికి తరలివచ్చిన పర్యాటకులు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా యంత్రాంగం. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కట్టుబడి ఉంది. మీడియా సమావేశంలో ఉద్ఘాటించిన మున్సిపల్ చైర్మన్, రఫానీ కౌన్సిలర్లు. కొమ్మినేని వీరశంకరరావు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య వసతులున్నాయి. ఆర్ఎంపీ, పీఎంపీ సమావేశంలో తెలిపిన డాక్టర్ వీరశంకరరావు. వైభవంగా కొండవీడు ఫెస్ట్ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కొండవీడు ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ రోజు కులాల కంపతో నిండిపోయిన కంపెనీ నిర్మూలించే ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గోల్కొండ హోటల్స్ అధినేత, ఆ ప్రాంతవాసి నడికట్టు రామరెడ్డి ఇక్కడ కాటేజెస్ కట్టడానికి ముందుకొచ్చారన్నారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఒక డిపిఆర్ సిస్టమ్ చేసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఇక్కడ ఒక జూ ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారని వివరించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కొండవీటి చరిత్ర నేను చాలాసార్లు విన్నాను, ఇప్పుడు చూశాను. ఇక్కడ వాతావరణం చాలా బాగుందని తెలిపారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది, అది మనం కట్టింది కాదని రెడ్డి రాజుల నిర్మాణం చేశారని పేర్కొన్నారు. ఇక్కడున్న శివాలయం పునర్నిర్మాణం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చంద్రబాబు ఆశీర్వాదంతో నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దీని అభివృద్ధి ఆగిపోయిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కొండవీడు వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో జలవనరులు వేగంగా అభివృద్ధి జరుగుతుందని, పోలవరం వెలుగొండ ప్రాజెక్టులో అభివృద్ధి జరుగుతుందన్నారు. కొండవీడు ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది, అది కూడా దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంది, అది కూడా అభివృద్ధి చేసే ఆలోచన చేస్తామన్నారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కొండవీడు అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానని గోల్కొండ హోటల్స్ అధినేత, ఆ ప్రాంతవాసి నడికట్టు రామరెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మనందరం కలిసి కొండవీడుని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు.
పెద్దలు శ్రీ ఆనవ రామనారాయణ రెడ్డి గారికి, మా మిత్రులు పల్నాటి ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, ప్రత్తిపాటి పుల్లారావు గారికి, కలెక్టర్ కృతికా శుక్లా గారికి, జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా గారికి, నన్నపనేని రాజకుమారి గారికి, గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, మంజులారెడ్డి గారికి, అదేవిధంగా నడికట్టు రామిరెడ్డి గారికి, పల్నాటి ప్రాంత ప్రజలకు, చరిత్రకు, శౌర్యానికి, సంస్కృతికి సజీవ సాక్షి అయినటువంటి కొండవీడి ప్రాంతాన్ని చూడటానికి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాంతం చూసుకుంటా వస్తా ఉంటే ఇక్కడ ఉండేది ఎత్తైన కొండలు, పరిమళిస్తున్నటువంటి పూల మొక్కలు, పచ్చదనం, మెలికలతో తిరిగినటువంటి ఘాట్ రోడ్, ప్రకృతి ప్రేమికులకి ఒక కన్నుల పండుగగా ఉంది. చాలా ఆనందంగా కూడా ఉంది ఈ ప్రాంతానికి వస్తా ఉంటే. మరి ఇప్పటివరకు చెప్తా ఉన్నారు, అప్పుడు 100 సంవత్సరాల పాటు రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని, ప్రోలయ నాయుడు, ఇలా వారందరూ కూడా కలిసి హిందూ సామ్రాజ్యాన్ని కాపాడే విధానంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లారు. ఆ రోజుల్లో తెలుగు సాహిత్యం, శిల్పకళలు, చిత్రకళలు ఇలాంటి వాటిని ఎంతగానో ఈ ప్రాంతం నుంచి ప్రోత్సహించబడ్డాయి. ఇప్పుడు ఈ రోజున యువత వస్తా ఉన్నారు, ట్రెక్కింగ్ చేస్తా ఉన్నారు సాటర్డే సండే. అయితే మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీకు కనిపించాల్సిందల్లా కూడా చరిత్రతో కూడినటువంటి ఒక సంభాషణ. కేవలం ట్రెక్కింగ్ చేయడం కాదు, చరిత్రతో కూడినటువంటి సంభాషణ. పూర్వీకులు వేసినటువంటి అడుగు ఈ ట్రెక్కింగ్ గా ఉండబో. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అంకుటిత దీక్షతో చిలకలూరిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ కొనియాడారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్తిపాటి పుల్లారావు ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2 పర్యాయాలు మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారని రఫానీ గుర్తు చేశారు. అభివృద్ధి అంటే పత్తిపాటి అంటే అభివృద్ధి అనే స్థాయికి నియోజకవర్గాన్ని ఆయన తీసుకెళ్లారని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే నాయకుడని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ, వారికి వినోదం కోసం ఎడ్ల పందాలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపడంలోనూ పత్తిపాటి ముందుంటారని అన్నారు. రాష్ట్రంలోని చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కొండవీడు కోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రత్తిపాటి పుల్లారావు ప్రధాన లక్ష్యమని చైర్మన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7-8 తేదీలలో కొండవీడు కోట ఫెస్ట్ ను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కోట ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం మరియు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ఈ ఉత్సవానికి నియోజకవర్గ ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. పలు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత పత్తిపాటిదేనని, ఆయన నాయకత్వంలోని నియోజకవర్గం మరింత పురోభివృద్ధిని సాధిస్తుందని ఈ సందర్భంగా రఫానీ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మా కౌన్సిలర్స్తో పాటు మేము ఇక్కడ కూర్చుని మాట్లాడటానికి ముఖ్య ఉద్దేశం కొండవీడు. ఈ కొండవీడు కోటని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్నదే మన యొక్క శాసనసభ్యుల వారి అభిమతం. వారు ఎన్నికైన కాడి నుంచి నియోజకవర్గ అభివృద్ధే కాకుండా, పట్టణాభివృద్ధే కాకుండా, మరి ఈ మధ్య ఇందాక మన మిత్రులు చెప్పినట్టు రైతులందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలని సంక్రాంతి సంబరాలు చేయటమే కాకుండా, మరి ఎడ్ల పందాల దగ్గర నుంచి రైతులకు ఏదైతే ఉల్లాసం ఉండిద్దో ఆ కార్యక్రమాలు చేపట్టారు. మరి రైతుల గురించి ఇంకా మాట్లాడాలంటే, ఈ రాష్ట్రంలో ఏదైతే టొబాకో ఉందో ఆ టొబాకోని కొనుగోలు చేయండి అని 1కి 10 సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిన నేత ఎవరైనా ఉన్నారంటే మన శాసనసభ్యుల వారు. మరి అదేవిధంగా చిలకలూరిపేటకి ఒక పర్యాటక కేంద్రంగా, అంటే కొండవీడు అనేది మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అయితే దాని యొక్క ప్రాముఖ్యత, అక్కడ ఉన్న ఏవైతే అక్కడ ఉన్న వనరులు వాటిని మొత్తం ఆహ్లాదకరంగా మార్చి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ప్రభుత్వం వారితో చర్చించి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి రేపు 7-8 తేదీల్లో అక్కడ ఫెస్ట్ అంటే ఉత్సవంలాగా ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే గారిది. గతంలో 2019లో కూడా వారే చేశారు. మరి ఇప్పుడు కూడా దీన్ని ముందు తీసుకెళ్లే భాగంగా చేశారు. అంతేకాకుండా దాన్ని ఒక 100 కోట్లతోటి బాగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టుగా, ప్రజలకు వినోదంగా ఉండేటట్లుగా చిలకలూరిపేట నియోజకవర్గానికి ఒక
తలమానికంగా అంటే ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్నదే వారి ఉద్దేశం. చిలకలూరిపేట నియోజకవర్గంలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాత్రమేనని 10వ వార్డు కౌన్సిలర్ టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేడింగ్ మౌలాలి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు కౌన్సిలర్లతో కలిసి ఆయన మాట్లాడారు. మనం పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటామని, కానీ భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల ప్రజలు మన ప్రాంతానికి వచ్చేలా కొండవీడు కోటను పత్తిపాటి పుల్లారావు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని మౌలాలి కొనియాడారు. చారిత్రాత్మక కొండవీడు కోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఎమ్మెల్యే చేస్తున్న కృషి చిరస్మరణీయమని అన్నారు. అభివృద్ధి ప్రదాత పత్తిపాటి అని అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు నడిపించే వారిని అభివృద్ధి ప్రదాత అంటారని, అటువంటి గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి పత్తిపాటి పుల్లారావు అని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ఫలితం ఇచ్చే నాయకుడికి ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. కొండవీడి కోట ఫెస్ట్ జయప్రదం చేయండి. ఈ నెల 7-8 తేదీలలో నిర్వహించనున్న కొండవీడి కోట ఫెస్ట్ నియోజకవర్గ ప్రజలందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కూడా మాట్లాడుతూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. 7-8 తేదీల్లో కొండవీడి కోట ఫెస్టివల్ అంటే మనం ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి ఏ విధంగా అయితే ఒక పెద్ద పెద్ద దేవాలయాలు కావచ్చు, మ్యూజియంలు కావచ్చు, కోటలు చూడటానికి జైపూరు, ఆగ్రా, తాజ్మహల్ ఏ విధంగా అయితే వెళ్తామో కొన్ని సంవత్సరాల తర్వాత అదే విధంగా ఢిల్లీ నుంచి వేరే ఏ రాష్ట్రం నుంచైనా ఒక కొండవీడి కోటను వచ్చి దీన్ని సందర్శించే విధంగా తయారు చేస్తున్న పత్తిపాటి పుల్లారావు గారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒకటే విషయం అండి, పరిపాలన అంటే ఎంతసేపటికి రోడ్లు వేయటము, కాలువలు తీయటము, కాలువలు కట్టేయటము ఇట్లా ఇది కాకుండా ప్రతి ఒక్కటి అన్ని పనులు చేస్తున్నారు విన్యాసాలుగా. మొన్న ఎద్దుల పందాలు పెట్టారు, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి పట్టించుకున్నారు. ఎందుకంటే అనుభవం ఉన్న ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా పరిపాలన ఉంటుంది, ఏ విధంగా చిల్లరపేట ప్రజలు సుఖశాంతితో సంతోషంగా ఉంటారనేది మా పత్తిపాటి పుల్లారావు గారు చూపిస్తున్నారు. ఆయన పరిపాలన ఆ విధంగా ఉంది. ఒకటే విషయం, కొన్ని వందల కోట్లు పెట్టి ఎక్కడ వేసినా వేస్ట్ అయిపోయింది. కానీ ఒక కొండవీడి కోట మాత్రం మనం ఇవాళ పెట్టే ₹1 రేపు మన చిలకలూరుపేటకి ఒక ప్రధాన ఒక ఏది రావాల్సిన ఆర్థిక వనరుల్ని తీసుకొచ్చే విధంగా తయారు చేస్తున్నారు. ఆ కోట మీద మంచి ఎట్లాగంటే ఒక చెరువు కావచ్చు, పెద్ద పెద్ద కోటలు, రాజులు ఏలిన పరిపాలన ఏలిన మొత్తం మనం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. మీరు ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలందరూ రేపు ఎల్లుండి జరగబోయే ఒక కార్యక్రమంలో అందరూ పాల్గొని మా చిలకలూరుపేట ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత పత్తిపాటి పుల్లారావు గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బంగారం రేటు సామాన్యుడికి అందరంతగా పెరిగిపోయింది. ఇదే అదనుగా మోసం చేసేందుకు కేటుగాళ్లు సిద్ధమయ్యారు. తక్కువ ధరకు బంగారు నాణాలను ఇస్తామని 20 నుంచి 25 లక్షలు టోకరా వేశారు. నరసరావుపేటకు చెందిన బాధితుడు తిరుపతి రెడ్డి విజయవాడలో బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. బిల్లులు లేని బంగారు నాణాలు ఇస్తామని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చెప్పారు. దీంతో నగదు బ్యాగు తీసుకుని అతడికి ఇచ్చారు. తిరుపతి రెడ్డి కారెక్కిలోపు శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా కారుతో ఉడాయించారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి అనే రుచి చూపించిన నేత ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అని కౌన్సిలర్ కన్సర్ల కరుణ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. మాజీ మంత్రులైనటువంటి మా పత్తిపాటి పుల్లారావు గారు గత 2014లో నేను ఆర్పీగా పనిచేశానండి. ఆర్పీగా చేసినప్పుడు మాకు కొండవీటి కోట సంబంధించి అప్పుడు మాకు ఈ కొండవీటి కోట అది సంబంధించి అప్పుడే ఓపెన్ చేశారు సార్. ఉత్సవాలు చాలా బాగా నిర్వహించారు. అప్పుడు జరిగినట్టుగానే ఇంకా ఎక్కువగా బాగా ఇంకా డెవలప్ చేయాలన్న విషయంలో మా ఇప్పుడు మాజీ మంత్రి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా పత్తిపాటి పుల్లారావు గారు దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇప్పుడు మళ్ళీ అదే ఉత్సవాలు మళ్ళీ జరిపిస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఏందమ్మా అంటారేమో, పక్కనున్నటువంటి చింగిస్ ఖాన్ పేట పక్కనే మనకి మన కాదండి చింగిస్ ఖాన్ పేట ఇస్కాన్ టెంపుల్ మన కృష్ణయ్య గుడి ఉంది. అది కూడా డెవలప్ అయ్యేటటువంటి ఇది ఉంది. అది ఇంకొన్ని సంవత్సరాల్లో చాలా డెవలప్ అయింది. పక్కనే కొండవీటి కోట, పక్కనే చింగిస్ ఖాన్ పేటకి సంబంధించి వెన్నముద్ద కృష్ణయ్యది 2 డెవలప్ అయితే మన పక్కనున్నటువంటి మన చిలకలూరుపేటకి చాలా మంచి పేరు వస్తుంది. ఇది చేసినటువంటి మన మంత్రివర్యులు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
ప్రతి ఏడాది ఫిబ్రవరిలో జరిగే కొండవీడుకోట ఉత్సవాలను జయప్రదం చేయాలని కౌన్సిలర్ కొనాల ప్రమీల కోరారు. ఆనాటి కొండవీడు వైభవాన్ని నేటి తరానికి తెలిపే విధంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఈ కొండవీడుకోట ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మున్సిపాలిటీలో చైర్మన్ గారి ఛాంబర్లో కొండవీటి ఫెస్ట్ దాని గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు. కొండవీటి ఫెస్ట్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో నిర్వహించాలని మన కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించారు. ఈ నెల 7వ తారీఖు 8వ తారీఖు కొండవీటి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కొండవీటి కోట వైభవాన్ని మనందరికీ కాదు ప్రపంచవ్యాప్తంగా తెలియచెప్పాలని కొండవీటి కోట నిర్మాణానికి ఇంకా పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు అంటే శని ఆదివారాల్లో కొండవీటి ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇది రెడ్డి రాజుల చారిత్రాత్మక వైభవాన్ని ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలియచేయాలని కొండవీటి ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ 7-8 తారీఖుల్లో జరిగే ఉత్సవాలలో హెలీ రైడు, హార్స్ రైడు, పిల్లలకి ఎగ్జిబిషను, శాండ్ ఎగ్జిబిషను, ఇంకా చాలా రకాల ఈ విన్యాసాలు చాలా రకాల కార్యక్రమాలు అక్కడ మొదలుపెట్టారండి. కొండవీటి కోటపై చూడదగిన ప్లేసులు చాలా ఉన్నాయి. గుడులు కానీ 3 రకాల చెరువులు కానీ కొండవీటి వైభవాన్ని అందరూ తెలుసుకోవాలి. పిల్లలకు కూడా భావి తరాలకి తెలియచెప్పాలని మన చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రత్తిపాటి పుల్లారావు గారు కృషి చేస్తున్నారు. దీనికి ప్రజలందరూ ఈ రేపు 7-8 తారీఖుల్లో జరిగే కొండవీటి ఫెస్ట్ను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కొండవీటి ఫెస్ట్కి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడమే ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు లక్ష్యమని కౌన్సిలర్ కుమారి అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కొండవీడుకోటను పర్యాటక కేంద్రంగా మారబోతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. కొండవీడుకోట దాని చారిత్రాత్మక వైభవాన్ని ప్రజలందరికీ తెలియచెప్పడానికి మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు ఎంతో కృషి చేశారు. 2014లో గెలిచినప్పటి నుంచి దాని వైభవాన్ని చారిత్రాత్మకంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆనాడు డెవలప్ చేశారు. దాన్ని గత పాలకులు మరుగున పెట్టారు. 5 సంవత్సరాలు కూడా ఎటువంటి వైభవాలు ఎటువంటివి లేకుండా దాన్ని పాడుపెట్టారు. అట్లాంటిది పూర్వ వైభవం ఆ చారిత్రాత్మక కళను ప్రజలందరికీ మళ్ళా చూపించాలని చెప్పనని 7-8 తారీఖుల్లో మన కొండవీటి కోట ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కళ్ళకి అక్కడ నిర్వహించే కార్యక్రమాలు ఎంతో ఆనందాత్మకంగా ఉంటాయి. అవన్నీ చెప్పటానికి కాదు, చూస్తేనే మనందరికీ తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అత్యాధునిక వసతులతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని హాస్పిటల్ అధినేత డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావు తెలిపారు. శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలోని శ్రీపదం రెసిడెన్స్ లో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావు, డాక్టర్ మక్కెన వంశీకృష్ణ, డాక్టర్ కొమ్మినేని రేష్మ, డాక్టర్ దొంతినేని కృష్ణ చైతన్య, డాక్టర్ నవీన్ కృష్ణ, డాక్టర్ ప్రదీప్, శ్రీకాంత్, లీలా నవీన్లు పాల్గొన్నారు. ఆర్ఎంపీ పీఎంపీ కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వైద్యులు పలు సూచనలు సలహాలు అందించారు. పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరశంకరరావు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అత్యాధునిక వసతులతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చిలకలూరిపేట ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. వైద్యశాల నందు ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో ఉందని, పేద రోగులకు ఈ పథకం ఉపయోగపడుతుందని వివరించారు. సిటీ స్కాన్, ఐసీయూ, అంబులెన్స్ సదుపాయాలు, సీరియస్ కేసుల కొరకు ఇంటి వద్దనే చికిత్స మొదలుపెట్టే విధంగా అంబులెన్స్ ను పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడి మాధవ్, ఉపాధ్యక్షుడు రాజు, కార్యదర్శి అన్నప్రెడ్డి శ్రీను, ప్రధాన కార్యదర్శి అన్నప్రెడ్డి తిరుపతిరావు, ట్రెజరర్ అన్నప్రెడ్డి సుదర్శన్, గౌరవ సలహాదారులు అల్లాడి ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వంశీకృష్ణ మేడం రేష్మ డాక్టర్ రేష్మ ఫేసులు రావు.
అయ్యా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరి మీద పూలు చల్లండి, వారికి కూడా సన్మానం చేయండి. ఫ్లవర్స్ తీసుకోండి. చెప్పండి. మధ్యలో ఏమండి అట్టే వెనక్కి జరగండి మొత్తం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రాథమిక వైద్యం గురించి అవగాహన సదస్సు కోసం మా ఆహ్వానం మీద మన గ్రామీణ వైద్యం చేసేవారు, టౌన్లో ప్రాథమిక వైద్యం కోసం కష్టపడి శ్రమించే వాళ్ళు కొంచెం అవగాహన కోసం కొంచెం మాట్లాడనని పిలవటం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మా హాస్పిటల్ తరఫున కృష్ణ గారిని, వంశీకృష్ణ గారిని, రేష్మ గారిని ఆహ్వానం తెలపడం జరిగింది. సో ఈ క్రమంలో మనం ఈ ప్రాథమిక చికిత్స గురించి 2 నిమిషాలు మాట్లాడుకునే క్రమంలో వచ్చి కొంచెం మాకు సహాయం చేయమని అడగటం జరిగింది. ఈ క్రమంలో ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా 3 విషయాలు మనం రొటీన్ వైద్యం కాకుండా క్రిటికల్ కేర్ అనే వైద్యం గురించి మనం కొన్ని 2 మాటలు మాట్లాడుకుందాం. ఎందుకంటే కొంత అవగాహన లోపం మూలాన కొంతమందిని టయానికి వైద్యం అందించుకోలేక బాగా పరిస్థితి, మనం హాస్పిటల్లో వైద్యం చేసినా కూడా కాపాడలేని పరిస్థితిలో రావటం జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో పాపం చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంది. ఆ టైంలో వాళ్ళకి చేసే చికిత్స గురించి కొంచెం అవగాహన కల్పిద్దామని వచ్చి 2 నిమిషాలు మాట్లాడటం కోసం రావటం జరిగింది ఇక్కడికి. ఈ క్రమంలో ఏంటంటే ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిందే, అందరి నోట్లో వెనుక అవగాహన ఉన్నది, గోల్డెన్ అవర్ ఆఫ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. అంటే ఫస్ట్ 1 అవర్లో పేషెంట్కి వైద్యం అందించే 1 అవర్. అది యాక్సిడెంట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫైర్ కానివ్వండి, న్యాచురల్గా ఉండే సంగతులు. సరే వైద్యపరంగా చూసే క్రమంలో హార్ట్ అటాక్లు కానివ్వండి, తర్వాత పక్షవాతం కానివ్వండి, లేకపోతే ఏదైనా పాయిజనింగ్ కానివ్వండి, లేదంటే స్నేక్ బైట్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే టైం సెన్సిటివ్. టైం అంటే ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ వచ్చేసే విధానంతో మనకి ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళకి, దగ్గరలో ఉన్న వాళ్ళకి మనం చేసే వైద్యంలో ఫస్ట్ 1 అవర్లో మనకి ఇచ్చే వైద్యం మనకి ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ లాగా లేకపోతే లాగా పేషెంట్ రాగానే మనం కాస్త ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ రూమ్లో, ఎమర్జెన్సీ అంటారు, ఎమర్జెన్సీ రూమ్లో 365 రోజులు 24 గంటలు పండుగలని ఇదేం లేకుండా హాస్పిటల్లో వైద్యం చేయటం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి రాగానే ఈసీజీ తీసేసే కానీ గబగబా అంత నిమిషాలు, గంటలు కాదు, మనకి ఇది కాకుండా వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో మనకి చాలా మందిని సేవ్ చేయగలుగుతున్నాము. అయితే ఈ క్రమంలో ఇంకా అవగాహన లోపం ఏంటంటే ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ కింద కూడా మనం సహాయం చేయగలుగుతున్నాం. ఆరోగ్యశ్రీ అనగానే మనకి కొంత ధైర్యం, సరే ఈ పేషెంట్కి డబ్బులు కడతాడా లేదనేది అసలు ఫస్ట్ నుంచి కూడా లేదు. ఆ పరిస్థితి పేషెంట్కి ఈ పేషెంట్కి మనం సేవ్ చేస్తే ఇంకో పేషెంట్, ఇంకా 4 వచ్చేసి మనకి మన హాస్పిటల్కి కాస్త పొందుతారు. కాబట్టి మన హాస్పిటల్ కూడా 4 పాటు బాగా పేరు తెచ్చుకునే విధంగా ఉండే ఆ ఆలోచనతో మనం ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఆ క్రమంలో ఏంటంటే ఇప్పుడు మనకి పెరాలసిస్ వచ్చింది, పెద్ద బాధ ఏమి ఉండదు, నెగిటివ్ సిమ్టమ్స్ ఉంటుంటాయి, చెయ్యొద్దు అనుకోండి కదలదు, నొప్పే ఉండదు, ఏందా కదలటం లేదు అనేసి. అది కాకుండా ఏ సిమ్టమ్ వచ్చినా ముఖ్యంగా బ్రెయిన్ ఒకసారి నిమిషంలో కొన్ని లక్షల కణాలు చనిపోతాయి. ఆ కణాలు మనం ఏం చేయలేము. అదేవిధంగా మనకి పాయిజనింగ్ ఉంది, పాయిజనింగ్ కేసులు మనకి ఏంటంటే కొన్ని వెరీ డిఫికల్ట్గా ఉంటుంది, గడ్డి మందు ఉంటాయి, మనం కాపాడేదానికి పూర్తిగా అవకాశం మన చేతిలో ఉండదు. అదేవిధంగా ఇప్పుడు నువ్వక్కరాని ఈ కేసులు ఉన్నాయనుకోండి, ఈ కేసులకు సంబంధించి మనం ఖచ్చితంగా వాళ్ళని కాపాడగలిగే విధానం మంచి రిజల్ట్స్ తోటేసి మనం కాస్త కార్పొరేట్ స్థాయి వైద్యం ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చేసి అందరినీ కాపాడగలుగుతున్నాం. ఆర్ఎంపీ, పిఎంపీ, పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ
అవగాహన సదస్సుకు మా హాస్పిటల్ కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇప్పుడు దాకా మనం ఆరోగ్యం వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షుగర్, బీపీ, హార్ట్కి సంబంధించిన అవగాహన సదస్సు వాటి గురించి మనం చర్చించుకున్నాము. మా హాస్పిటల్ తరపున మా హాస్పిటల్లో గత 30 సంవత్సరాలుగా జనరల్ మెడిసిన్ విభాగము, గత 6 సంవత్సరాలుగా గుండెకి సంబంధించిన కార్డియాలజీ విభాగం, అత్యాధునికమైన క్యాత్ ల్యాబ్ సౌకర్యం ఉందండి. ఆరోగ్యశ్రీలో మన హార్ట్ పేషెంట్స్కి హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా మనం క్యాత్ ల్యాబ్లో స్టంట్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా 24 గంటలు మనకి సిటీ స్కాన్ 32 స్లైస్ అవైలబిలిటీ ఉందండి. ఏదైనా పేషెంట్ పక్షవాతం వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా సిటీ స్కాన్ చూసి దాని తర్వాత మనం చేయవలసిన వైద్యం మనం చేస్తున్నాము. న్యూరాలజీ డిపార్ట్మెంట్, మెదడు పక్షవాతాల డిపార్ట్మెంట్లో డాక్టర్ ప్రదీప్ రెడ్డి సూరా గారి ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరుగుతుందండి. అదేవిధంగా నెఫ్రాలజీలో దాదాపు ఒక 80 పేషెంట్లు మన దగ్గర డయాలసిస్ చేయించుకుంటున్నారు. దాదాపు అందరూ ఆరోగ్యశ్రీలోనే డయాలసిస్ జరుగుతుందండి. 750 సెషన్ల వరకు మనకి నెలకి సుమారుగా డయాలసిస్ సెషన్స్ జరుగుతున్నాయండి. అదేవిధంగా యూరాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ సర్జరీలు కూడా మనం ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. ఆర్థోపెడిక్స్ విభాగంలో డాక్టర్ కృష్ణ చైతన్య గారి ఆధ్వర్యంలో ఫ్రాక్చర్స్, నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఎటువంటి పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ లేకుండా మన దగ్గర జరుగుతున్నాయండి. అత్యాధునికమైన లామినార్ ఆపరేషన్ థియేటర్లు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా జనరల్ సర్జరీ డాక్టర్ లేల నవీన్ గారి ఆధ్వర్యంలో హెర్నియా సర్జరీస్, గాల్ బ్లాడర్ సర్జరీస్, అదేవిధంగా అంబలికల్ హెర్నియా సర్జరీస్ అవి కూడా మనం ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ విలేజెస్, అదేవిధంగా ఈ టౌన్లో ఉన్న వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఏం లేదులే ఏం అవదులే అన్న అది ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వయసు పెరిగే కొద్దీ 40 సంవత్సరాలు దాటాక అందరూ రెగ్యులర్గా ఆరోగ్యం సంబంధించిన అవగాహన పెంచుకుంటూ. అందరికీ నమస్కారం అండి. నేను గత 5 సంవత్సరాలుగా డాక్టర్ గారి హాస్పిటల్లో, కొమ్మినేని హాస్పిటల్లో ఫుల్ టైం సర్వీసెస్ అందిస్తున్నాను. నాకు ఆర్థోపెడిక్స్ రంగంలో 15 సంవత్సరాలకు పైగా 16 సంవత్సరాల అనుభవం ఉంది. నా స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి క్లిష్టతరమైన ఫ్రాక్చర్ కేసులైనా, ఇంతకుముందు 1-2 సార్లు ఆపరేషన్ చేసి విఫలమైన ఫ్రాక్చర్ కేసులైనా, ఎటువంటి కేసులైనా చేస్తాము. వాటితో పాటు జాయింట్ రీప్లేస్మెంట్స్, హిప్పు, నీ అంటే తొంటి, మోకాలు, కీళ్ళ మార్పిళ్ళు, అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ అల్సర్ అంటారు. అంటే మామూలు షుగర్ లేని వాళ్ళల్లో పడే పుండ్లు వేరుంటాయి, షుగర్ పేషెంట్స్లో పడే పుండ్లు వేరుగా ఉంటాయి. వాటికి ప్రత్యేకించి వైద్యం చేయాల్సి ఉంటుంది. అటువంటి వైద్యం మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, అధునాతనమైన వైద్య సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి. ఎంతోమందికి మన వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. రెండోది, మీ అందరి ద్వారా నేను ప్రజలకి, సామాన్యులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన దగ్గర దెబ్బ తగిలిన వెంటనే ఇప్పటికీ ఇంకా నాటుకట్లకు వెళ్తూ ఉన్నారు చాలామంది. వాళ్ళు ఎందుకు నాటుకట్లకు వెళ్తారంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అంటారు, అక్కడైతే కట్టుతో తగ్గిపోయిద్ది అనే ఒక అపోహ ఉంటుంది. కానీ మీరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పవలసింది, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కట్టుతో తగ్గిపోయేదానికి మేము కట్లే కడతాం, కట్టుతో తగ్గే వాటికి ఆపరేషన్ చేయం. కట్టుతో తగ్గే వాటికి కట్టు ఇంకా శాస్త్రీయంగా, నాటుకట్లు కట్టే విధానం కాకుండా ఎక్స్రే తీసి శాస్త్రీయంగా కట్టు ఎలా కట్టాలి, దాన్ని ఎముకను ఎలా సరి చేయాలి అన్నీ చూసుకొని శాస్త్రీయమైన పద్ధతిలో కట్టు కడతాం. పల్నాడు జిల్లాలో మద్యం బార్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రీనోటిఫికేషన్ జారీ చేసిన 22 బార్లలో నిబంధన ప్రకారం దరఖాస్తులు అందిన 10 బార్లకు మాత్రమే శుక్రవారం కలెక్టరేట్లో లాటరీ నిర్వహించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ చెప్పారు. మిగిలిన 12 బార్లకు తగినన్ని దరఖాస్తులు రాకపోవడంతో అర్హత పొందిన 10 బార్లకే టెండర్దారులకు ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్న ఈ గురుకులాల్లో ప్రవేశ పరీక్ష ఏపీ బ్రాగ్సెట్ 2026 ద్వారా సీట్లు భర్తీ చేయనున్నారు. పట్టణంలోని చౌత్రా సెంటర్ లో ఉన్న జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. గాడ్స్ కార్యదర్శి పోస్కుబాటి బుల్లిబాబు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ప్రోగ్రాం అధికారి
పలతోటి వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయురాలు రమాబాయి అంబేద్కర్ అన్నారు. తన త్యాగమయ జీవితంలో పుష్టికరమైన ఆహారం లేక తన 4 బిడ్డలను పోగొట్టుకుని తాను కూడా మరణించిందని ఆయన వివరించారు. అంబేద్కర్ విజయం వెనుక ఆమె కృషి ఎంతో ఉందని, అందుకే దళిత జాతికి ఆమె ఆరాధ్య దేవత అయిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏజీపీ దాసరి చిట్టిబాబు, జేవీవి ప్రశ్నల విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దార్ల బుచ్చిబాబు, బీసీ నాయకులు గుంజి వీరాంజనేయులు, బత్తుల విక్రమ్, కొల్లిరాజా, భాషా, బాజీ రవి, చంద్రం న్యాయవాది, ఇనగంటి శివ, నాగరాజు తదితరులు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం రమాబాయి గారు యొక్క జయంతి సందర్భం. 1898 ఫిబ్రవరి 7వ తారీఖున జన్మించినటువంటి రమాబాయి గారు, ఆ గుర్తింపు ఆమెకి రమాబాయి గారుగా మనం గుర్తు చేసుకుంటున్నామంటే 1906వ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆమెకంటూ ఒక గుర్తింపు అనేది గుర్తించడం జరిగింది. రమాబాయి గారు తన జీవితకాలం అంతా కూడా తన యొక్క స్వార్థంగా కాకుండా భర్త గురించి మాత్రమే ఆలోచించుకుంటూ, భర్త ఆశయాలను అలానే బిడ్డల గురించి ఆలోచించుకుంటూ మాత్రం తన జీవితాన్ని గడిపారు. చివరికి ఆమె తన యొక్క అనారోగ్యాన్ని కోల్పోయినా కానీ, బిడ్డల యొక్క అనారోగ్యం కోల్పోతున్నా కానీ, సమాజం ఎంత ద్వేషిస్తున్నా కానీ, తన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా కానీ ఇవేమీ కూడా ఆమె పట్టించుకోకుండా కేవలం మన బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం, ఆయన యొక్క అడుగుజాడులో ఎక్కడ మరలా ఇదవుతారు, ఎక్కడ మరలా ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఎందుకు మరలా ఈ స్థితిగతులు తెలుసుకొని ఎక్కడ ఆయన కృంగిపోతారో అనే ఉద్దేశంతో ఆయనకంటూ ఏమి విషయాలన్నీ కూడా తెలియపరచకుండా తనలోనే దాచుకుంటూ, తనలోనే మగ్గిపోతూ మనిషి ఎంత బాధాకరంగా, విషాదకరంగా ఎంత బాధలు అనుభవిస్తూ తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో ఆమె ఎంతో వెన్నుముకగా, అంబేద్కర్ గారికి వెన్నుముకగా ఉండి ఎంతో త్యాగమూర్తిగా త్యాగం చేసినటువంటి మనిషిని ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. దానికి ముఖ్య బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనం అందరము కూడా అనుభవిస్తున్నాం, ఆ ఫలాలు అనుభవిస్తున్నామంటే అది బిఆర్ అంబేద్కర్ గారికి వెన్నుముకగా ఉండి ఉన్నటువంటి తన భార్య అయినటువంటి రమాబాయి గారు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆమె విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ ఎన్నో రకాలుగా ఆమె కూడా ఎంతో పోరాడింది, తన భర్తతో పోరాడింది. అటువంటి విద్యా వైద్యంతో ముఖ్యంగా ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి మన యొక్క గాడ్స్ సంస్థ ఈరోజు ఆమెను స్మరించుకుంటూ, ఆమె యొక్క వాళ్ళ మార్గాల్లో నడుచుకుంటూ, వాళ్ళు చూపించినటువంటి సేవా మార్గాల్లోనే మన గాడ్స్ అనేది సంస్థ కూడా సేవా మార్గాల్లో అనేక చోట్ల కూడా సేవా మార్గాలు చేసుకుంటూ వీరు కూడా ప్రజల్లో సమాజ సేవకు అంకితం అయిపోయినటువంటి ఈ యొక్క గాడ్స్ సంస్థని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా ఎన్నో జాతీయ నాయకులను గుర్తు చేసుకుంటూ, సమాజానికి ఉపయోగపడాలని గుర్తు చేసుకుంటూ చేసుకోవాలని, వాళ్ళు ఇంకా అభివృద్ధిలోకి రావాలని, అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఈ గాడ్స్ సంస్థను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన దాసరి చిట్టిబాబు గారిని కూడా అభినందిస్తూ ఈ సమయం మాకు ఇచ్చినందుకు గాను మీ అందరికీ ధన్యవాదాలు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.